నమస్తే. ప్రస్తుతం మనము బడా గణనాథుడి దగ్గరము హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది హనుమంతరావు గారు, ఎట్లా నడుస్తున్నాయి గణనాథుడి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా? గణపతి ఉత్సవం రాగానే ఖైరతాబాద్ అంటేనే గణపతి. కొన్నేళ్ల నుంచి పి జనార్దన్ రెడ్డి చనిపోయినా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు తప్పనిసరిగా ఈ ఫంక్షన్ చేస్తూనే ఉన్నారు. ఏది గణపతి ప్రతి సంవత్సరం గణపతి హైట్ పెరుగుతూనే ఉన్నది. కానీ మేము గణపతిని కోరినా మా హైట్ కూడా పెంచు, మేము కింద ఉన్నాం మీదికి లేకపోరు. గణపతి కోరారు. ఇంకో కోరిక ఒకటి కోరినా, అయ్యా మీరు వర్షాలు బాగా చేసిన నీ దయ వల్ల పంటలు పెట్టుకోవాలని అందరు రైతులు రోడ్ల మీద ఉన్నారు. కానీ యూరియా దొరుకుతలేదా? ఆ యూరియా బస్తాలు తేవాలంటే ఎవడు తేవాలి? బీజేపీ ఎంపీలు ట్రై చేయమను. ఇక్కడ కిషన్ రెడ్డి మంత్రి ఉన్నాడు, గణపతికి వచ్చి దండం పెడతాడు కానీ యూరియా తెస్తలేడు. కనుక రాజకీయాలకు అతీతంగా యూరియాని తీసుకురండి. యూరియా కొన్ని టన్నులు అయితే, కొన్ని వేల టన్నులు అయితేనే మా రైతులకు న్యాయం జరుగుతుందని కోరిన. అదొక్కటే. ఇక మిగతాదా నా వరకు నేనేం కోరినో నేను బయట చెప్పా. ఎందుకంటే నేను కూడా హనుమంతరావు దీని గురించి వచ్చిందని అంటారు. కనుక నేను ఎప్పుడు ప్రజల మనిషి, యూరియాను తొందరగా తెప్పిమని కోరుతున్నా. ఎట్లుండబోతున్నది ఈసారి నిమజ్జన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఏ పండుగ వచ్చినా, బోనాలు వచ్చినా దద్దమ్మ దన్ను బోనాలు ఎత్తుకొని ఆడవాళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. పోతురాజులు ఇది ఆడుతున్నారు. ఇది మా ప్రభుత్వం చేసే పని. ప్రజలకు న్యాయం చేయాలనేది మా ఆలోచన. అదేవిధంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది కూడా మా ఆలోచన. ఢిల్లీ దాకా పోయినట్టు నిన్న మొన్న న్యాయ సలహాలు తీసుకున్నట్టు అవుతుందా? ఉత్తముచ్చటనేనా ఇది? మేము అయినంత మటుకు రాహుల్ గాంధీ సందేశం కింది దానిగా తీసుకుపోవాలి. కానీ ఇవాళ ఎవరున్నారు? గవర్నమెంట్ వేరే వాళ్ళది ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారో మరి జ్యుడిషియరీ ఏం చేస్తుందో మా చిత్తశుద్ధి ఉన్నది. 42% ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి వచ్చినప్పుడు ఏమన్నా, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ జితనా హిస్సేదార్ యుతి భాగీదార్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ రిజర్వేషన్. ఇంత చక్కగా చెప్పాడు. అదేవిధంగా బీహార్లో పోతున్నా నేను కూడా రేపటి నుంచి. ఏది ఓట్ చోరీ ఎప్పుడన్నా నిన్నాం రా భయ్? నేను 45 ఏళ్ళ రాజకీయంలో ఉన్న. ఓట్ చోరీ ఎప్పుడన్నా అయితే 5-10 ఉండే. 65 లక్షలు బాబోయ్ దండం పెడతా. 65 లక్షలు పెట్టిండు. ఎట్లా దొంగ ఓట్లని ఇచ్చిండ్రు, దాని మీద రికార్డు తీయాలి. ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ చేయొద్దని కోరుతున్నా. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, సిబిఐ ఆల్సో ఇండిపెండెంట్. కానీ వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ఏది నోట్ చోరీ యాత్ర బయలుదేరి, ఇంతకుముందు న్యాయయాత్ర, అంతకుముందు భారత్ జోడో, తోడనే వాళ్ళకి తుమ్ తోడో హమ్ జోడింగే, తుమ్ తోడో హమ్ జోడింగే. ఓట్ చోరీని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ కామెంట్ చేసి ఏం చెప్తారు? ఇప్పుడు బండి సంజయ్కి చెప్తున్నా, నోట్ చోరీ అంటే నువ్వు సన్యాసం తీసుకునేది లేదు. నువ్వు కమస్కమ్ ఈ పని చేయరా భయ్. ఏది యూరియా తీసుకురా. నోట్ చోరీ సంగతి అది ఎట్లన్నా నాకు ఎలక్షన్గా నువ్వు చూసుకునేది ఏంది? ఎలక్షన్ కమిషన్ మేమే ఇచ్చినాం రిప్రజెంటేషన్. నువ్వు దయచేసి ఇవన్నిటికంటే నువ్వు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ కలిసి మాకు మొదలు యూరియా తీసుకురండి. యూరియా ఈజ్ ది మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మర్స్. అది పాయింట్. అది తప్పనిసరిగా మరి ఆ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇంత 65 లక్షల ఓట్ చోరీ అయిందంటే నిజంగా కూడా ఏది మహారాష్ట్రలో జరిగింది, అదేవిధంగా ఇక్కడ జరిగిందని రాహుల్ గాంధీ గారు సర్వే చేసిండ్రు, అది ఇచ్చిండ్రు. ఎంక్వైరీ చేయమంటున్నాం, న్యాయం చేయమని కోరుతున్నాం. దాని మీద మీరు కామెంట్ ఎందుకు? ఇక్కడ యూరియా సంగతి కామెంట్ చేయండి బాబు, యూరియా తీసుకురామని కోరుతున్నాం. ఫైనల్గా ఒక మాట, వానాకాలపు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. సో ఏం చెప్తారు? కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారా? ఎందుకంటే హైకోర్టే చెప్తున్నది, ఏమైనా ఉంటే తేల్చుకోండి అని చెప్తున్నారు. కాళేశ్వరం నివేదిక కూడా అసెంబ్లీలో పెడతామని చెప్తున్నారు. వచ్చే అవకాశం ఉందా? మా మిత్రుడు నా ఎంబడి యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్ ఉండే చంద్రబాబు ఉండే, ఆయనకు ఒకటే కోరిక, అరే భయ్ ఈ లొల్లి ఎందుకురా భయ్, ఫామ్ హౌస్ బదులు ఒకసారిరా అసెంబ్లీలో వచ్చి తాడో పేడో తెలుసుకో. ఊకే నిన్ను ఊట్లో పడుకుంటున్నాడు, ఒకడు నిద్రపోతున్నాడు, ఒకడు పడుకున్నాడు అంటుడు. నేను నిద్రపోతలేను, నేను గట్టిగా ఉన్నా అని అసెంబ్లీలో వచ్చి నువ్వు ఏదైతే కాళేశ్వరం ఇష్యూ మాట్లాడు, దానికి ప్రజలలో వాస్తవాలు తెలుస్తుంది. అప్పుడు ఎవరు తప్పు చేసిండ్రు అనేది తెలుస్తుందని కోరుతున్నా.
ఇది మొత్తం మీద సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాలి. ఎంతసేపు మీ మీద కామెంట్స్ వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలంటూ హనుమంతరావు అయితే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బడా గణనాథుడు, ఖైరతాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.